హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాను. ఆ గ్రూప్స్లో జాయిన్ అయిపోయి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ముందుగా అయితే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. సో ఇందులో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. సో రేపు భారత్ బంద్ 21వ తారీఖు, మరి జేఎన్టీహెచ్ థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేస్తుందా, ఎస్ అనా నోనా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారన్నమాట. దాని గురించి అయితే చెప్పబోతున్నాను. ముందుగా అయితే డిస్క్రిప్షన్లో ఉన్న తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ లింక్ కానివ్వండి, డేటా సైన్స్ కోర్స్ నడుస్తున్నటువంటి సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ కానివ్వండి, ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో వెళితే జేఎన్టీహెచ్ ఎగ్జామ్స్ రేపు పోస్ట్ పోన్ చేస్తారా? సో ఈరోజు సాయంత్రం లోపు ఒకవేళ వాళ్ళు ఏదైతే భారత్ బంద్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు అన్ని యూనివర్సిటీలకి ఈ బంద్కు సంబంధించిన పోస్టరు ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వీళ్ళు పంపించి పగడ్బందీగా చేద్దాము అనుకుంటే యూనివర్సిటీ వచ్చేసరికి ఖచ్చితంగా అయితే ఎగ్జామ్ పోస్ట్పోన్ చేస్తుంది, ఎస్ అని చెప్పాలి. ఆ కేసులో అది ఎప్పుడు తెలుస్తుంది? ఈవినింగ్ కల్లా మీకు తెలిసిపోతుంది, లేకపోతే రేపు మార్నింగ్ పొద్దున్నే తెలుస్తుంది. ఆ పొద్దున కూడా వెళ్ళదు, ఇవాళ ఈవినింగే తెలిసిపోద్ది. అసలు లేదు, బంద్ ప్రభావం అంత ఇదిగా లేదు, ట్రాఫిక్ ఆంక్షన్లు, ఈ వెహికల్స్ బందులు లేవు, ఏమి లేవు, బస్సులు అన్నీ కరెక్ట్గానే తిరుగుతున్నాయి అనుకుంటే వాడు చెప్పడం అయితే విద్యా సంస్థలు కూడా చెప్పారు అనుకుంటే ఎగ్జామ్స్ కండక్ట్ చేయొచ్చు అనుకుంటే కాలేజీలు మాత్రం సెలవు ఇచ్చేసి ఎగ్జామ్స్ మాత్రం కండక్ట్ చేయడానికైతే ఛాన్స్ ఉంటుంది. ఈ కేసులో అయితే నో అనే చెప్పాలి. ఓవరాల్గా చూసుకుంటే మరి జేఎన్టీహెచ్ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవుతాయా అంటే, ఇంతకుముందు మనం గుర్తుంచుకుంటే పోయిన సంవత్సరం వర్షాలు పడినప్పుడు ఇలాగే పోస్ట్ పోన్ చేశారు. మరి ఇది భారత్ బంద్ కాబట్టి అన్ని చోట్ల వీళ్ళు ఎస్సీ ఎస్టీలు వర్గీకరణ సంబంధించిన బంద్ కాబట్టి మరి నాకు తెలిసి అయితే మరి ఈరోజు సాయంత్రానికి మీకు ఒకవేళ పోస్ట్ పోన్ అయితే ఎస్ అని పోస్ట్ పోన్ చేస్తున్నట్టయితే దానికి రీవైజ్డ్ డేట్లు వస్తాయి, లేకపోతే యాజ్ యూజువల్ అని చెప్పేసి ఎగ్జామ్స్ ఒక మెసేజ్ అయితే వస్తుందండి. ఓవరాల్గా ఇది ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్లో కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.